ఇక్కడ ఇంతమంది బ్యూటిఫుల్ జోడీలు ఉన్నారు, కానీ పెళ్లి కాని పెళ్లి కొడుకులు ఇద్దరు ఉన్నారు. వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఎవరైనా అమ్మాయి వాళ్ళకి నచ్చితే, ఆ అమ్మాయిలకు కూడా వాళ్ళు నచ్చితే ఇక్కడే ఉండి పెళ్లి చేసుకుని వెళ్దాం అనుకుంటున్నారు. పెళ్లి కావాలా వాళ్ళకి? ఈ స్టేజ్ మీద ఎంతో మందికి ఎన్ని పెళ్లిళ్ళు చేసాము, వాళ్ళని కూడా రమ్మని చెప్పండి. సో లెట్స్ వెల్కమ్ పెళ్లి కాని పెళ్లి కొడుకులు. ఆడు పొట్టి ఆడికేమో పిల్లనివ్వరు, నీ వాడడానికి అమ్మాయిల దగ్గర రారు. అందు గురించి మీరు ఇద్దరు పెళ్లి చేసుకున్నారా? చెప్పరా మన గురించి. యాక్చువల్ గా నేను పెళ్లి కొడుకుని. మరి నేను నీ కొడుకుని నా గురించి చెప్పు. వీడు కూడా పెళ్లి కొడుకే, నాకు పిల్ల కావాలి. మరి నాకేమో నందు అక్కడ ఒక అమ్మాయి ఉంది చూడు, ఆ అమ్మాయికి వెళ్ళి చెప్పు ఆదిత్య నేను పెళ్లి చేసుకుంటున్నానని చెప్పు. చెప్పాను రా. ఏమనింది? చీ అనింది. అరే ఇలా వర్కౌట్ అవ్వదు, నువ్వు అక్కడికి వెళ్ళి నీ కవితలతోనో ప్రేమలేఖలతోనో ఇంప్రెస్ చేసుకుని వచ్చి చెప్తాను. అరే ఇదేదో వర్కౌట్ ఎలా ఉంది, రారా. చెట్టుకి చెమట రాదు, మనసుకి మాట రాదు. నీకు ఈ జన్మకు బుద్ధి రాదు. కోడికి ఈత రాదు, చేపకి కూత రాదు. ఓరి నీకు మనిషివా మనం మృగాన్ని మనం. ప్రపోజ్ చేస్తే లవ్ సింబల్ పడాలా, ఆర్ఆర్లు పడాలి, రాదిరా అలా చెప్పరా. సరే నెక్స్ట్ ఇంకొక ట్రై చేద్దాం. నువ్వు చిలకవైతే నువ్వు ఎలకవా కాదు, నువ్వు తిన్న పండు నేను. నువ్వు కాకివైతే నువ్వు పెండమవుతా. అరే రియాజ్, నాకు డౌట్. చెప్పు. వాడి పేరు ఆది, నా పేరు ఆది, వాడికి నాకు సేమ్ స్టార్డమ్ ఉంది. వాడికేమో అంతమంది అమ్మాయిలు ఉన్నారు, నాకేమో ఒక్క అమ్మాయి కూడా లేదేంద్రా. ఇద్దరం సేమ్ టు సేమ్. బోత్ ఆర్ నాట్ సేమ్. ఆడపిల్లల్ని చూస్తే నీకు చెమటలు పడతాయి, అదే వాడిని చూస్తే ఆడపిల్లలకే కాదు ఆంటీలకి చెమటలు పడతాయి. బోత్ ఆర్ నాట్ సేమ్. సారీ బ్రో, నువ్వు నా గురించి చెప్తా టీడీ కరెక్ట్ అవుతున్నాడు. అది నాకు ఎన్ని కాదు కానీ పక్కా జరిగి చెప్తా. మై నేమ్ ఇస్ రియాజ్, రింగ్ రియాజ్. నువ్వు ముద్దుగా రింగు అని పిలిస్తే చాలు. అరే రింగు అన్నా, రింగు నువ్వేదో రింగు అటు. అన్నా నమస్తే. నాదన్నా నమస్తే అన్నా, నీ కోసం మామిడికాయలు లోడ్ తెప్పించానన్నా. అవి పాతలోడు కదా. కాదు కొత్తలోడే. ఏంట్రా ఏమన్నా తిట్టావండి? కాదన్నా. ఏమన్నావు? కొత్తలోడే అన్నా. హాయ్ ఆదిత్య. ఓ హాయ్. మీరు ఇందాక నుంచి అమ్మాయిలు పడేయడానికి పెట్టిన ఎఫర్ట్స్ లో సిన్సియారిటీ నాకు చాలా నచ్చింది. నేనైతే మీలాంటి వాడినే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. అయితే మరి చేసుకో. యా చేసుకుంటున్నా. 2 days లో నా పెళ్లి, తప్పకుండా రావాలి. ఏమి తప్పు చేశానే, ఇంత శిక్ష వేసావే, ఊపిరాపి చంపేసే, తీర్పు రాసి పంపావే. ఏంటి నందు, నేను ఇంత పర్ఫార్మెన్స్ చేస్తే ఒక్క అమ్మాయి మనసు కూడా కరగలేదా? రే నీ పేమెంట్ ఎంతరా? 10,000. మరి ఎందుకురా మనకి ఈ తండేలు? నడు. నాకు ఎవరు సెట్ అయ్యట్లేదు. నాకు రష్మిని ఇచ్చా, నేను తీసుకొని పోతా. నువ్వు ఎన్ని చేసినా ఏమి చేసినా నాకు అందులేవు, పో. అరే రియాజ్ వదిలేరా, పాపం ముసలిదిరా, నిలబడ్డానికి నిమ్మరసం తాగుతురా, 10 రోజుల్లో పళ్ళు ఊడిపోయిందిరా. వదిలేరా. ఇంకా చాలు. ఇన్ని రోజులు ప్రేమ కోసం వేడ్చాను, పెళ్లి కోసం వేడ్చా. నువ్వు పోతే ఆది పోతే రామ్ ప్రసాద్, లేదా ఫ్యామిలీ నుంచి ఎవడొచ్చినా, లేదా ఆ ఫ్యామిలీ స్టార్ వచ్చినా, ఈవెంట్కో 7 చొప్పున స్టేజ్కి బలైతాయి. స్టేజ్ మీద సోఫాలు ఎరుపు రంగెత్తుకొని ఈవెంట్ లో చాలా మంది గెస్ట్లు వస్తారన్న మాటినరా. వద్దు, నేను వెళ్ళిపోతున్నా. రే అమ్మాయిలు కూడా వస్తారా? అయితే ఉంటా. ఇచ్చినప్పుడు నీకు లైన్ వేస్తా ఉన్నా. యూ ప్లీజ్ లవ్ మీ. నేను లవ్ చేయాలా? నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా? అసలు నిన్ను లవ్ చేస్తే అసలు నా లైఫ్ సెక్యూర్ గా ఉంటదని గ్యారంటీ ఏంటి? అవన్నీ వదిలే. అసలు నీకు బలం ఉందా? నా బలం ఏంటో నీకు తెలియాలి, అంతే కదా. ఒక్కసారి నా బలం చూపిస్తే ఆగు. ఆగు.
సరిపోద్దా ఈ బలం ఇంకా అనగాల డెఫినెట్ గా ఒక మంచి అమ్మాయి ఇదంతా చూసి ఇంప్రెస్ అయ్యి మిమ్మల్ని మనస్ఫూర్తిగా ఇష్టపడి మీకు గానీ పెళ్లి చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ థ్యాంక్ యూ గైస్